Hello machas, welcome to part 24 of మన పైథాన్ డిఎస్ఏ కోర్స్. కంగ్రాచులేషన్స్ పార్ట్ 24 దాకా రీచ్ అయినందుకు. సో ఈ పార్ట్లో ఒక మంచి లీడ్ కోడ్ ప్రాబ్లం, అది కూడా హ్యాష్ మ్యాప్ డిక్షనరీ మీద సాల్వ్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, జల్దీ స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో మంచి ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. సో వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్ వెళ్ళి ప్రాబ్లం ఓపెన్ చేసేసే మచ్చా లీడ్ కోడ్లో. సో ఇది రోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం అనమాట. నెంబర్ ఆఫ్ గుడ్ పెయిర్స్. సో నువ్వు గుడ్ బాయ్ ఆర్ గర్ల్ ఆర్ గుడ్ కదా, సో ప్రాబ్లం కూడా గుడ్డే. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే 20 minutes వెళ్ళి ట్రై చేయండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో 20 minutes ట్రై చేసిన తర్వాత అప్పుడు ఈ వీడియోని మళ్ళీ రెజ్యూమ్ చేయండి. ఓకే, ఇక్కడనే పాస్ చేసి 20 minutes పేపర్ పెన్ యూజ్ చేసి ట్రై చేయండి. ఫోన్లో స్టాప్ వాచ్ పెట్టుకోండి. అండ్ మనం దీన్ని 2 ways సాల్వ్ చేయబోతున్నాం. ఆప్టిమల్ వే ఒకటి, ఇంకొకటి బ్రూట్ ఫోర్స్ వే. వెళ్ళి బ్రూట్ ఫోర్స్ వేలో ట్రై చేయండి. హ్యాష్ మ్యాప్ తోటి ఏం ట్రై చేయకండి, చెయ్యండి అది కూడా. సో ఫస్ట్ అయితే బ్రూట్ ఫోర్స్ ట్రై చేయండి. బ్రూట్ ఫోర్స్ వచ్చిన తర్వాత ఆప్టిమల్ వే ట్రై చేయండి. సో చలో వెళ్ళి మీరు ట్రై చేశారు అని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేసి ఇన్ కేస్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో పే చేయండి మీ బ్రూట్ ఫోర్స్ ఆర్ ఆప్టిమల్ ఏదైనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చూద్దాం. సో అన్ని వీడియోస్లో మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చూస్తాం, దాని తర్వాత ఆప్టిమల్ చూస్తాం. ఎందుకంటే ఈ సిరీస్ థియరీ సిరీస్ కాదు. నువ్వు థియరీ కావాలంటే నువ్వు ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. సో ఈ సిరీస్ స్పెసిఫికల్ ఫర్ ఇంటర్వ్యూ కోసం అంతే. నువ్వు ఇంటర్వ్యూలో నేను అడిగే డిఎస్ఏ ఇట్లా ఇచ్చి పడేయాలి. ఇంటర్వ్యూలో ఏ డిఎస్ఏ రౌండ్ ఉన్నా నువ్వు ఇట్లా క్వాలిఫై అయిపోవాలి అంతే. సో దానికోసం నేర్పిస్తున్నా, థియరీ కోసం ఎగ్జామ్లో మార్క్ కోసం కాదు, ఇంటర్వ్యూ కోసం నేర్పిస్తున్నా. ఓకే చలో అయితే ఇప్పుడు వెళ్ళి సాల్వ్ చేసి వచ్చేసేమచ్చా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇంటర్వ్యూలో ఏంటి అంటే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అడుగుతాడు. బ్రూట్ ఫోర్స్లో రాసిన తర్వాత ఆప్టిమల్ అడుగుతాడు. ఆప్టిమల్లో రాయాలి. సో నువ్వు బ్రూట్ ఫోర్సే రాలంటే ఆప్టిమల్ పెద్దగా చాలా మంది పట్టించుకోరు నీకు బ్రూట్ ఫోర్సే రాకపోతే. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్, నెక్స్ట్ ఆప్టిమల్, రెండు చేయాలి. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. అంటే ఇంటర్వ్యూస్లో 2 types ఉంటాయి. ఒకటేమో నువ్వు డైరెక్ట్ కంపైలర్లో కొట్టాలి, అంటే ఇట్లా ఏదో ఒక ప్లాట్ఫామ్లో టైప్ చేయాలి. అందులో డైరెక్ట్ ఆప్టిమల్ టైప్ చేసి ఏం కాదు. సో ఇన్ కేస్ బ్రూట్ ఫోర్స్ పాస్ అయితే ఒక్క టైప్ చేసి వదిలేచ్చు, అప్పుడు ఏం కాదు. ఇన్ కేస్ టైం లిమిట్ ఎక్సీడ్ రాకపోతే. కత్ ఇంటర్వ్యూ అంటే 1-on-1 ఇంటర్వ్యూస్ అవుతాయి అనమాట. ఆ ఇంటర్వ్యూస్లో ఎట్లుంటాయి అంటే వాళ్ళు నిన్ను ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చి ఇట్లా నిన్ను నోట్ ప్యాడ్లో ఏదో ఒక ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి అక్కడ రాయమంటాడు. సో అప్పుడు రాయమన్నప్పుడు నువ్వు రాస్తావు కదా, నువ్వు రాసినప్పుడు ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ రాయమంటే తర్వాత ఆప్టిమల్ రాయమంటాడు. రాసి దాన్ని డ్రై రన్ చేయమంటాడు కొన్ని టెస్ట్ కేస్ తోటి. అతను చూస్తాడు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని. సో అది జనరల్గా అయితే అట్లా ఇంటర్వ్యూస్. సో ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ గుడ్ పైర్స్ చూద్దాం. Given an array of integer nums, return number of good pairs. A pair of I comma j is called good if nums of I equal to nums of j and I less than j. So nums equal to 1 2 3 1 1 3. There are 4 good pairs 0 3 0 4 3 4 2 5 0 indexed అంట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మనకు ఒక అరే ఇస్తాడంట నమ్స్ అని. సో ఇస్తాడు, ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఎన్ని గుడ్ పేర్స్ ఉన్నాయో అందులో రిటర్న్ చేయాలి. సో గుడ్ పేర్స్ అంటే ఏంటి, గుడ్ పేర్ అంటే ఏంటి అంటే ఇన్ కేస్ ఐజే అనేవి 2 వేరియబుల్స్ అనమాట. ఐ లెస్ దెన్ జే అంటే లెఫ్ట్ సైడ్లో ఐ ఉంటుంది, రైట్ సైడ్లో జే వేరియబుల్, ఏదో ఒకటి కన్సిడర్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే అంటే 2 వాల్యూస్ ఈక్వల్ అయితే అది గుడ్ పేర్ అంట. సో అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మన దగ్గర ఒక నమ్స్ అరే ఉంది. సో అదే అరే తీసుకుందాం మనం కూడా. 1 2 3 1 1 3 కదా, 1 2 3 1 1 3. ఓకే, ఇది మన అరే అనమాట. సో ఈ అరేలో ఏమైంది అంటే ఇప్పుడు ఐ లెస్ దెన్ జే తీసుకోవాలి. అంటే నువ్వు ఏదో 2 ఇండిసెస్ని కన్సిడర్ చేయి, ఐ ఎప్పుడు చిన్న ఉండాలి జే కంటే. అంటే ఏం లేమచ్చా, సపోజ్ దీన్ని ఐ తీసుకున్నావు అనుకో, వీటన్నిటిలో ఏదో ఒకటి జే అనుకోవచ్చు నువ్వు. ఇది ఆర్ ఇది ఏదో ఒకటి జే అనుకో. ఇన్ కేస్ ఇది ఐ అనుకున్నావు అనుకో, అప్పుడు దీని రైట్ సైడ్లో ఏదో ఒకటి జే అనుకో. అంతే, ఈ కండిషన్కి అర్థం అది ఒక్కటే. ఐ ఇండెక్స్ లెస్ దెన్ జే ఇండెక్స్ అంటే ఐ అనేది ప్లస్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి, జేది రైట్ సైడ్ ఉండాలి అంతే. సో తర్వాత ఏంటి అంటే నువ్వు ఐజే తీసుకో అట్లా ఓకే, బట్ ఐ వాల్యూ జే వాల్యూ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే అంటే ఆ 2 ఈక్వల్ ఉండాలన్నమాట. అంటే ఏంటి అంటే సపోజ్ ఇక్కడ 1 తీసుకో, ఈ 1 తీసుకో. సో ఇప్పుడు ఇంత రాసేసినాం ఆల్రెడీ, 1 2 3 1 1 3. ఓకే, ఇప్పుడు వీటి ఇండిసెస్ ఏంటి, దీని ఇండెక్స్ 0 1 2 3 4 5 వీటి ఇండిసెస్ కదా ఇది. సో ఇప్పుడు నువ్వు ఏదో ఒక ఐని లెస్ దెన్ జే ఉన్నట్టు ఐజే వాల్యూస్ తీసుకో. సో నేను ఏం తీసుకుంటా అంటే ఐ ఈక్వల్ టు 0 తీసుకుంటా, జే ఈక్వల్ టు 3 తీసుకుంటా. సో ఐ లెస్ దెన్ జీకి సాటిస్ఫై అవుతుందా, ఐ లెస్ దెన్ జేకి, 0 లెస్ దెన్ జే. ఓకే 3 సాటిస్ఫై అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది. తర్వాత ఇంకో కండిషన్ ఏం సాటిస్ఫై కావాలి, నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే. సో ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే, అది కూడా సాటిస్ఫై కావాలి. నమ్స్ ఆఫ్ 0 ఏంటి 1, నమ్స్ ఆఫ్ 3 ఏంటి 1, సాటిస్ఫై అయింది కదా, 1 ఈక్వల్ టు 1.
సో 0,3 అనేది ఒక పెయిర్ అనమాట. ఇట్లా ఎన్ని పెయిర్స్ నువ్వు చేయగలుగుతావు అని మనం కనిపెట్టాలి. ఇంకేం చేయగలుగుతాం మచ్చా? I0 తీసుకో, J వాల్యూ 4 తీసుకో. అప్పుడు ఏమవుతుంది? 0, 4 తీసుకుంటే 0 లెస్ దెన్ 4 అవును. నమ్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 4 అవును. 1 ఈక్వల్ టు 1. సో ఇంకో పేరు కూడా వచ్చేసింది 0,4. తర్వాత ఇంకో పేరు కోసం వెతుకుదాం. I ఏమో 3 తీసుకో, J ఏమో 4 తీసుకో. అప్పుడు నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ J. సో ఇంకో పేరు కూడా వచ్చేసింది 3,4. ఇండిసెస్ రాసుకుంటాం I, J. తర్వాత ఇంకొక పేరు కోసం వెతుకుతాం. I వాల్యూ ఏమో 2 తీసుకో, J వాల్యూ ఏమో 5 తీసుకో. అప్పుడు ఏమవుతుంది? నమ్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 5 అవును. సో అది కూడా సాటిస్ఫై అయింది. ఇదేంటిది 2,5. సో మొత్తం ఇంకేమైనా పేర్స్ అట్లా సాటిస్ఫై అవుతాయా? I లెస్ దెన్ J ఉండి నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ J ఉండేటట్టు ఇంకేమైనా సాటిస్ఫై అవుతుందా అని చూడాలి. ఇక్కడ చూస్తాం ఏం సాటిస్ఫై కాదు. సో మనకు ఆన్సర్ దొరికేసింది అనమాట. ఇదే ఆన్సర్. సో ఎన్ని ఉన్నాయి? ఇట్లా 4 పేర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ 4. సో అందుకు మనం ఇక్కడ ఆన్సర్ 4 రాసినాం. అంతే కదా? సో ఫస్ట్ ఇది బ్రూట్ ఫోర్స్లో సాల్వ్ చేద్దాం. ఇది బ్రూట్ ఫోర్స్లో సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి మచ్చా? 1 to 1 1 2 1 1 3 కదా? 1 2 3 1 3. ఓకే, 1 2 3 1 1 3. సో ఇప్పుడు దీన్ని బ్రూట్ ఫోర్స్ ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఏం సింపుల్ మచ్చా. అన్ని దానికి మనం సేమ్ బ్రూట్ ఫోర్స్ వాడుతున్నాం ప్రస్తుతానికి అయితే. ఇట్లా దీన్ని అన్నిటితో కంపేర్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఆ రెండు వాల్యూస్ సేమ్ అని చూడు. నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ J అని చూడు. సో ఇన్ కేస్ సేమ్ అయితే బయట ఒక ఆన్సర్ తీసుకొని ఆన్సర్ని +1 చేయి. అట్లా మొత్తం చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే సింపుల్. సో దీనికి జల్దీ కోడ్ రాసేద్దాం. సో తర్వాత ఆప్టిమల్కి మనం టైం మంచిగా కేటాయిద్దాం. ఇది నువ్వు కోడ్ చూసిన అర్థమవుతుంది, ఆర్ఎల్స్ నీకు ఆల్రెడీ వచ్చేసి కూడా ఉంటుంది. సో ఫస్ట్ n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ నమ్స్ తీసుకుందాం. దాని తర్వాత ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n, ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్ I + 1, n. ఎన్నిసార్లు రాసినాం మచ్చా సేమ్ కోడ్. ఇక్కడ n-1 రాసినా పెద్దగా ఏం ఫరక్ పడదు. తర్వాత ఇప్పుడు ఈ ఫర్ లూప్లో ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎన్ని పేర్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి. సో బయట ఆన్సర్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. లోపల ఏం చేస్తా? ఇఫ్ నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ J అని చెక్ చేస్తా. ఇన్ కేస్ ఈక్వల్ అయింది అనుకో, ఫస్ట్ ఈ డబల్ ఫర్ లూప్ ప్రాబ్లమ్స్ మనం ఫుల్ సాల్వ్ చేసినాం. దీనికి ముందు ఒక 30 దాకా 20 ఆర్ సమ్ 15-20 సాల్వ్ చేసినాం. ఆ ప్యాటర్న్స్ మస్తు సాల్వ్ చేసినాం. దాని తర్వాత లిక్విడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం. అన్ని గనం సాల్వ్ చేసినాం కాబట్టి ఇప్పుడు నీకు ఇది ఈజీ అనిపిస్తుంది ఈ డబల్ ఫర్ లూప్ ప్రాబ్లమ్. సో ఇన్ కేస్ ఎవరైనా సాల్వ్ చేయకపోతే ఒకసారి వెళ్ళి పాత వీడియోస్లో అవన్నీ సాల్వ్ చేసి రండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అవుతుంది డబల్ ఫర్ లూప్స్ మీద. మీరు బ్రూట్ ఫోర్స్ డైరెక్ట్ సాల్వ్ చేయగలుగుతారు ఇన్ కేస్ అవన్నీ ప్రాబ్లమ్స్ చేసి ఉంటే. అవి చాలా ఇంపార్టెంట్. సో వెళ్ళి చేసేసి రండి. సో ఇప్పుడైతే ఎంత ఈజీగా మీరు డబల్ ఫర్ లూప్ సొల్యూషన్ రాస్తారో కొన్ని వీడియోస్ తర్వాత ఇప్పుడు మనం ఈ 2 పాయింటర్స్ మీదనే ఈ హ్యాష్ మ్యాప్ మీదనే కొన్ని మంచివి చాలా చూస్తాం అనమాట. సో ఈ హ్యాష్ మ్యాప్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత దాని తర్వాత హ్యాష్ మ్యాప్ నీకు ఫుల్ సింపుల్ ఈజీ అనిపిస్తుంది. ఎట్లయితే ఇప్పుడు ఈ డబల్ ఫర్ లూప్ తోటి అంత ఈజీగా సాల్వ్ చేస్తున్నావు తర్వాత కూడా అట్లనే సాల్వ్ చేస్తాం. సో ఓకే కదా? ఇప్పుడు ఇఫ్ నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ J అయితే, సో ఈ నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ J అయితే, సో ఇప్పుడు IJ వాల్యూస్ ఏమైతే ఇట్లా రాస్తే ఇంతకుముందు అన్ని వీడియోస్లో సేమ్ ఇదే IJ వాల్యూస్ రాసినాం. ఇప్పుడు ఇఫ్ నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ J అయితే అప్పుడు ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేద్దాం. లాస్ట్కి ఆన్సర్ని రిటర్న్ చేద్దాం. రిటర్న్ ఆన్సర్ అన్నాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో లెట్స్ సీ. రన్ అయింది మచ్చా. కరెక్ట్ అవుట్పుటే వచ్చింది, 4 వచ్చింది. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం ఏమన్నా కరెక్ట్ అవుతుందా, సబ్మిట్లో ఏమైనా పోతుందా అని. సో సబ్మిట్ కూడా అయిపోయింది, యాక్సెప్ట్ కూడా అయిపోయింది. సో కంగ్రాట్స్. ఇది బ్రూట్ ఫోర్స్ వే. ఇప్పుడు మనం దాన్ని ఆప్టిమైజ్ చేయబోతున్నాం. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఆప్టిమల్ సొల్యూషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. సో ఇది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ కదా. ఇప్పుడు మనం దీన్ని ఆప్టిమల్ ఎట్లా చేస్తాం? ఓకే కదా, ఆప్టిమల్ ఎట్లా చేస్తాం అయితే క్వశ్చన్కి వెళ్దాం. సో ఈ క్వశ్చన్ని ఇంకొంచెం మార్చేద్దాం. సో ఫస్ట్ ఇది చెప్తా, తర్వాత ఆ క్వశ్చన్ కనెక్షన్ మస్తు ఉంటుంది చూద్దాం. సో నీ దగ్గర ఒక అరే ఉంది, అరేలో కొన్ని నెంబర్స్ ఉన్నాయి 4 4 4. ఒక్కటే నెంబర్ ఉంటుంది. ఎన్నిసార్లు ఉంటుంది అంటే అలా అరే లెంత్ అన్ని టైమ్స్ అదే నెంబర్ ఉంటుంది. సపోజ్ 4 అనేది 3 టైమ్స్ వచ్చింది అనుకో, అప్పుడు ఎన్ని పేర్స్ ఫామ్ చేయగలుగుతావు? 0 1 2 3. 0 1 పేర్ ఫామ్ చేయగలుగుతావు, 0 2 పేర్ ఫామ్ చేయగలుగుతావు, 1 2 పేర్ ఫామ్ చేయగలుగుతావు, 3 పేర్స్ ఫామ్ చేయగలుగుతావు. ఓకే, సో ఇక్కడ కింద రాసుకుందాం. ఎన్ వాల్యూ దానికి ఆన్సర్ ఎంత అవుతుంది? ఎన్ వాల్యూ 3 ఉంటే ఆన్సర్ 3 అయింది. దాని తర్వాత మిగతా కూడా చూద్దాం. సో దీనికంటే ముందు మనం 1కి 2కి కూడా చూద్దాం. సో రెండు ఉన్నాయి అనుకో, సపోజ్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 4,4 2 నెంబర్స్ ఉంటే ఎన్ని పేర్స్ ఫామ్ చేయగలుగుతాం? 1 పేరే ఫామ్ చేయగలుగుతాం. సో N2 ఉంటే 1 పేర్. దాని తర్వాత 3 ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పేర్స్ ఫామ్ చేయగలుగుతాం? 3 పేర్స్ ఫామ్ చేయగలుగుతాం, ఇప్పుడే చూసినాం. దాని తర్వాత 4కి చూద్దాం. ఓకే, 4 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఫామ్ చేయగలుగుతాము అంటే దీంతో 1 ఇది 2 పేర్స్, 3 పేర్స్, తర్వాత
4 pairs, 5 pairs, తర్వాత 6 pairs. ఓకే, 4 ఉన్నప్పుడు ఎన్ని pairs ఫామ్ చేయగలిగినాం? 6 pairs ఫామ్ చేయగలిగినాం. తర్వాత 5 ఉన్నప్పుడు ఎన్ని pairs ఫామ్ చేయగలుగుతామో చూద్దాం. ఓకే, 4 4 4 4 4. సో చెప్పాలంటే వీటన్నిటితో ఎన్ని pairs ఫామ్ చేయగలుగుతున్నామో ఇక్కడ తెలిసిపోయింది ఆల్రెడీ. ఇంకో 4 ఎక్స్ట్రా యాడ్ చేసినాం ఇక్కడ. సో ఈ 4 వల్ల ఏం మహా అంటే దీంతో ఒక పేర్, దీంతో ఒక పేర్, దీంతో ఒక పేర్, దీంతో ఒక పేర్ ఫామ్ చేయగలుగుతావు, అంతే కదా. సో అంటే ఇంకా ప్లస్ 4 pairs ఫామ్ చేయగలుగుతావు. సో 5 వాల్యూస్ తోటి 10 pairs ఫామ్ చేసినావు. తర్వాత ఇంకో 4 యాడ్ చేసినావు అనుకో ముందర, ఇంకా ఎన్ని pairs ఎక్స్ట్రా ఫామ్ చేయగలుగుతావు? ఇట్లా చూసుకుంటే ఇంకొక 5 pairs ఎక్స్ట్రా ఫామ్ చేయగలుగుతావు. 1 2 3 4 5 pairs ఎక్స్ట్రా ఫామ్ చేయగలుగుతావు. సో ఇప్పుడు 6 నెంబర్స్ ఉంటే ఇంకా 10 + 5 15. నెక్స్ట్ ఇంకో 4 యాడ్ చేస్తే 6 pairs ఎక్కువ ఫామ్ చేయగలుగుతావు. సో 15 + 6 21. సో 7కి 21. ఓకే, సో ఇట్లా మనం కొన్ని టెస్ట్ కేసెస్కి ట్రై చేసినాం అనమాట. సో ఇది ఏంటంటే ఒక సింగిల్ అరే ఇచ్చారు అనుకో మన దగ్గర. సింగిల్ అరే ఇస్తే ఆ అరేలో సేమ్ నెంబర్స్ ఉంటాయి పక్క, అప్పుడు ఎన్ని pairs ఫామ్ చేయగలుగుతావు అనేది క్వశ్చన్ ఇప్పటికి ప్రస్తుతానికి. సో అట్లాంటి టైంలో ఏం చేస్తున్నామంటే మనం 2 pairs ఉంటే 1, 3 pairs ఉంటే 3 చేయగలుగుతున్నాం. ఐ మీన్ 3 నెంబర్స్ ఉంటే 3 pairs ఫామ్ చేయగలుగుతున్నాం. ఇన్ కేస్ 4 నెంబర్స్ ఉంటే 6 pairs, 5 నెంబర్స్ ఉంటే 10. ఇక్కడ నువ్వు ఒకటి చూసినావు, 1కి 2 యాడ్ చేస్తే 3 వచ్చింది, 3కి 3 యాడ్ చేస్తే 6 వచ్చింది, 6కి 4 యాడ్ చేస్తే 10 వచ్చింది, 10కి 5 యాడ్ చేస్తే 15 వచ్చింది, 15కి 6 యాడ్ చేస్తే 21 వచ్చింది. ఇంకా చెప్పాలా, ఇదేమో ఎరేజ్ చేసేద్దాం ఈ సైడ్ది మొత్తం. 10 ఓకే, ఎరేజ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఇదేమో 1, ఇదేంటో తెలుసా? 1 + 2. ఇదేంటో తెలుసా? 1 + 2 + 3, ఎందుకంటే దీనికి 3 యాడ్ చేస్తున్నాం. 1 + 2 + 3. ఇదేంటో తెలుసా? 1 + 2 + 3 + 4. ఇదేంటో తెలుసా? 1 + 2 + 3 + 4 + 5. ఇదేంటో తెలుసా? 1 + 2 + 3 + 4 + 5 + 6. చూసినావు మచ్చా? 1 + 2 + 3 4 5 + 6 చేస్తే 21 వచ్చింది. 1 + 2 + 5 దాకా చేస్తే 15 వచ్చింది. 1 + 2 చేస్తే 3 వచ్చింది. 1 + 2 + 3 చేస్తే 6 వచ్చింది. ఇది నువ్వు ఎట్లా అబ్జర్వ్ చేసినావు అంటే ఇక్కడ చూసినావు, ఒకసారి 3 యాడ్ చేస్తున్నాం, ఇంకోసారి 4 యాడ్ చేస్తాం. దీనికి 3 యాడ్ చేస్తే 6 వస్తుంది, దీనికి 4 యాడ్ చేస్తే 10 వస్తుంది, 10కి 5 యాడ్ చేస్తే 15 వస్తుంది, 15కి 6 యాడ్ చేస్తే అట్లా ఒక్కొక్కసారి +1 యాడ్ చేస్తున్నాం, అంతే కదా. సో ఈ సీక్వెన్స్ని మనం కనిపెట్టగలగాలన్నమాట. ఇది చూసినప్పుడు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నావు కాబట్టి ఈ సీక్వెన్స్ నువ్వు కనిపెట్టలేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, బికాస్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ సీక్వెన్స్ కనిపెట్టడం ఇక కాని పని కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇప్పుడే చూస్తున్నావు కాబట్టి తర్వాత ప్రాబ్లమ్స్ ఇట్లా సిమిలర్గా చూసినప్పుడు నీకు అప్పుడే ఈ ప్రాబ్లం చేసినాం కదా మనం, కాబట్టి ఇట్లాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు నీకు ఐడియా వస్తుంది, ఓకే నేను ఇట్లా కనిపెట్టగలుగుతా అని. సో అంతే, కాబట్టి ఇప్పుడు నీకు ఈ ఐడియా రాకపోతే ఏం కాదు, ఎవరికి రాదు, నాకు కూడా రాదు. సో ఓకే కదా. సో ఇట్లా మనం ఒక సీక్వెన్స్ని కనిపెట్టగలిగినాం అనమాట. సో 2కేమో ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 1 digits, 3కేమో సమ్ ఆఫ్ ఫస్ట్ 2 digits, 4కేమో సమ్ ఆఫ్ ఫస్ట్ 3 digits, ఫస్ట్ 4 ఫస్ట్ 5 ఫస్ట్ 6. సో ఇది మనకు రావాల్సిన లాజిక్ అనమాట. ఓకే, దీనికేమో ఇన్ కేస్ నీ దగ్గర 2 ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి అనుకో, ఎన్ని pairs? 1 pair. ఇన్ కేస్ నీ దగ్గర 3 ఎలిమెంట్స్ సేమ్ ఉంటే 3 pairs, 4 ఎలిమెంట్స్ సేమ్ ఉంటే 6 pairs, 5 ఎలిమెంట్స్ సేమ్ ఉంటే 10 pairs, 6 ఎలిమెంట్స్ సేమ్ ఉంటే 15 pairs. సో 6 ఎలిమెంట్స్ సేమ్ ఉంటే నువ్వు ఫస్ట్ 5 నెంబర్స్ని యాడ్ చేయి. 7 ఎలిమెంట్స్ సేమ్ ఉంటే ఫస్ట్ 6 నెంబర్స్ని యాడ్ చేయి. దీని -1 అనమాట, అంతే. 7 - 1 6 - 1 యాడ్ చేయి, అంతే. 6 - 1 అంటే 5. సో ఫస్ట్ 5 digitsని యాడ్ చేయి. 7 - 1 అంటే 6. సో ఫస్ట్ 6 digitsని యాడ్ చేయి. సో ఇది బేసికల్గా చేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ వచ్చేస్తుంది అనమాట, అంతే. బాగుంది కదా. సో ఇప్పుడు నేను నీకు ఒక అరే ఆఫ్ సేమ్ అన్ని నెంబర్స్ ఉండేది ఇస్తున్నా. సో ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేద్దాం మనం. ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఓపెన్ చేస్తున్నా. సో ఆన్లైన్ పైథాన్ కంపైలర్లో ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుందాం. 4లు ఎన్ని ఉంటాయి? ఇన్ని తీసుకుందాం 4లు. అయితే n = లెంత్ ఆఫ్ LA అంట. ఓకే, లెంత్ ఆఫ్ LA అంటే దాని లెంత్ వస్తుంది. సో ఇప్పుడు నేను దీంతో ఎన్ని pairs ఫామ్ చేయగలుగుతా అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 అంటే 15 pairs ఫామ్ చేయగలుగుతా. నేను ఫస్ట్ 5 digits యొక్క సమ్ని ప్రింట్ చేస్తే అయిపోతుంది, ఆన్సర్ మనకు వచ్చేస్తుంది కదా. సో నువ్వు కావాలంటే అది చేయొచ్చు. సో అది ఎట్లా చేస్తావు అంటే బయట ఒక ఆన్సర్ తీసుకో ఎన్ని pairs అనేది, దాని తర్వాత ఏం చేయి, టెంప్ అని ఒక వేరియబుల్ తీసుకో, ఇనిషియల్గా దాన్ని 1 పెట్టు, తర్వాత ఫర్ లూప్లో ఫర్ i in range of n అన్న తర్వాత సో i in range of n అంటున్నావు కదా. సో ఆ టైంలో ఏమవుతుంది, ఇది ఇక్కడ సారీ ఇక్కడ. సో n వాల్యూ ఇక్కడ 2 కదా. సో ఫర్ i in range of 2 అంటే 2 times రన్ అవుతుంది, కానీ నీకు ఒకటే నెంబర్ యాడ్ చేస్తారు. సో ఒక్కసారి రన్ అయితే చాలు. సో n అనే బదులు నువ్వు ఇక్కడ n - 1 అను, అంతే. ఆర్ ఎల్స్ ఇక్కడ డైరెక్ట్ ఫర్ i in range of 1,
ఎన్ అనేసి మచ్చ అయిపోతుంది. సో ఫర్ ఐ రేంజ్ ఆఫ్ 1, n అంటే ఏమైతే 1 దగ్గర స్టార్ట్ అయ్యి 2 కంటే ముందు అయిపోతుంది. 3 దగ్గర స్టార్ట్ అయ్యి 1 దగ్గర స్టార్ట్ అయ్యి 3 కంటే ముందు అయిపోతుంది. ఇక్కడ కూడా 1 దగ్గర స్టార్ట్ అయ్యి 4 కంటే ముందు అయిపోతుంది. సో ఈ నెంబర్స్ వస్తున్నాయి అంతే. ఇప్పుడు ఐ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు టెంప్ కూడా అవసరంలే. ఐ వాల్యూని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఐ. ఇప్పుడు రన్ చేద్దాం. ఐ వాల్యూస్ ఏమేమి వస్తాయి? 1 2 3 4 5 వచ్చింది మచ్చ ఐ వాల్యూస్. సో ఎన్ లెంత్ 6కి, ఎన్ లెంత్ 6కి 1 2 3 4 5ని యాడ్ చేసిండు అంతే కదా. సో ఇప్పుడు ఈ ఐని ఆన్సర్లకు యాడ్ చేయి. సో ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు ఐ అను, ప్రింట్ ఆన్సర్ చేసేసాయి అంతే. ఇంకా రన్ చేసేసాయి. నీకు ఎన్ని పేర్స్ ఫామ్ చేయగలుగుతావు దీంతో అని వచ్చేస్తుంది. 15 పేర్స్ ఫామ్ చేయగలుగుతావు అనమాట. ఇన్ని ఫోర్స్ ఉంటాయి. ఎంత మంచిగా ఉంది కదా సొల్యూషన్. ఇది ఎట్లా నీకు ఈ ఐడియా వస్తుంది అంటే కొన్ని టెస్ట్ కేసెస్ నువ్వు రాసుకొని ట్రై చేస్తే అప్పుడు నీకు ఇక్కడ ఒక సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తావు. ఈ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తావు కాబట్టి చెప్పగలుగుతాం. ఓకే ఇట్లా ఫస్ట్ ఏమో ఒకటి యాడ్ చేసి వచ్చింది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 అట్లా సమ్ ఆఫ్ ఫస్ట్ 10 అని. ఇది ఫస్ట్ టైం ఎవ్వరికి రాదు మచ్చ. అస్సలు డిమోటివేట్ కాకు. నాకు రాదు, ఎంత తోపుకైనా రాదు ఫస్ట్ టైం చూసినప్పుడు. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఇప్పుడు నేను ఈ సొల్యూషన్ చెప్పా కదా, ఈ సొల్యూషన్ చెప్పిన తర్వాత దీన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేసినాము అనుకో మనం, అప్పుడే వస్తుంది. డైరెక్ట్ అస్సలు రాదు, అస్సలు అంటే అస్సలు రాదు. సో ఇప్పుడు జస్ట్ చూసి నేర్చుకో అంతే. జస్ట్ చూసి అర్థం చేసుకో. నీకు ఇది అర్థమైతే చాలు, ఎక్కువ ఏం అవసరంలే, నీకు ఓన్గా రావాల్సిన అవసరంలే. నేను చెప్పింది అర్థమైతే చాలు ఓకే ఈ ప్రాబ్లంకి అయితే. బికాస్ తర్వాత ఇంట్యూషన్ అన్ని యుద్ధం ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ చేసినప్పుడు. ఇప్పుడైతే నువ్వు ఇట్లా చేయగలుగుతావు. కోడింగ్ చాలా ఉంటుందని నీకు చూపిస్తున్నా. ఇది కష్టమైన ప్రాబ్లం, సో ఈజీ అయితే కాదు. సో ఇది కష్టమైనది, కాకపోతే నీకు చెప్దామని ఇట్లా కోడింగ్ మస్తు ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం చేసినాక నీకు ఒక ఫీల్ వస్తుంది చూడు, అది వేరే. ఆ ఫీల్ కోసం చెప్తున్నా ఈ వీడియోకి. సో ఈ 2 వీడియోస్ కొంచెం నార్మల్ ప్రాబ్లమ్స్ చేద్దాం మంచి, దాని తర్వాత మళ్ళీ నార్మల్గా నువ్వు సింపుల్గా చేసి ప్రాబ్లమ్స్ చేసి తర్వాత ఒకసారి రెచ్చిపోదాం ఇక. ఓకే కదా. సో ఇప్పుడైతే ఆన్సర్ ప్రింట్ చేస్తే 15 వచ్చింది. ఇన్ కేస్ అన్ని డిజిట్స్ సేమ్ ఉంటే, సపోజ్ ఇంకొక 4 యాడ్ చేసిన అనుకో, రన్ చేసి చూసి ఎంత 7 4కి 21 రావాలి. 21 వచ్చేసింది. ఓకే కదా. ఇప్పుడు మస్తు వస్తుంది మనకి. అయితే దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఓ ఆఫ్ ఎన్ కదా. ఓ ఆఫ్ ఎన్లో ఏం చేస్తాం, దాన్ని ఇంకా తగ్గించేద్దాం సరేనా. ఇంకా తగ్గిద్దాం. ఇది ఏం చేస్తుంది బేసికల్గా చెప్పు, సమ్ ఆఫ్ ఫస్ట్ n-1 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అంతే కదా. 1 నుంచి 5 దాకా, 1 నుంచి 6 దాకా సమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది అంతే. ఇది ఏం చేయట్లే. సో నువ్వేం చేయి, ఇంకొక వేరియబుల్ తీసుకో, k ఈక్వల్ టు n-1 అను. సో అప్పుడు 1 2 3 4 5 డాట్ 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 k దాకా అన్నిటి సమ్ చేయాలి అంతే కదా. ఇప్పుడు మనం ఏమది k అంటే n-1, బికాస్ ఇక్కడ ఎన్ని సమ్ చేయట్లేము, n-1 దాకానే సమ్ చేస్తున్నాం. ఓకే ఇప్పుడు k అనుకో అది. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ k నెంబర్స్ తెలుసా నీకు? సమ్ ఆఫ్ ఫస్ట్ k నెంబర్స్ ఈ ఫార్ములా తెలుసా మచ్చా, మన ఇంటర్లో నేర్చుకొని ఉంటాం. సమ్ ఆఫ్ ఫస్ట్ k నెంబర్స్, k ఇంటూ k ప్లస్ 1/2 సమ్ ఆఫ్ ఫస్ట్ k నెంబర్స్ తెలుసా, గుర్తుందా? సో గుర్తుంటే ఇట్స్ ఫైన్. సమ్ ఆఫ్ ఫస్ట్ k నెంబర్స్ అంటే ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో k ఇంటూ k ప్లస్ 1/2 ఇది ఇంటర్లో నేర్చుకున్నాం, బట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. సో సపోజ్ k వాల్యూ నేను 3 పెట్టినా అనుకో, అప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ 3 ప్లస్ 1 4/2 ఎంత అయితే 2 2 జా 4 3 2 6 అవుతుంది. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 3 డిజిట్స్ ఎంత 6. ఇట్లా 1 + 2 + 3 ఎంత 6. ఓకే తర్వాత సమ్ ఆఫ్ ఫస్ట్ 4 డిజిట్స్ చూద్దాం. ఓకే సమ్ ఆఫ్ ఫస్ట్ 4 డిజిట్స్ ఏంటి, k ఇంటూ k ప్లస్ 1/2 చేస్తే ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఫస్ట్ 4 డిజిట్స్ k వాల్యూ 4 కదా, 4 ఇంటూ 4 + 1 5/2 ఎంత 2 2 క్యాన్సల్ 5 2 జా 10. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 డిజిట్స్ ఎంత 10 ఏనా, 1 + 2 + 3 + 4 1 + 2 + 3 6 6 + 4 10 వచ్చేసింది. సో ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా డిరైవ్ చేస్తాం జనరల్గా అంటే, నీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గుర్తుందా, ఏపీ సమ్ ఏపీ అని ఉంటాం. సో ఇది మనం స్కూల్లో నేర్చుకున్నాం. ఇది అంత అవసరమే చెప్పాలంటే, నీకు ఒక ఫార్ములా పైన ఉన్నది సమ్ ఆఫ్ ఫస్ట్ k నెంబర్ తెలిస్తే సరిపోతుంది ఈ ప్రాబ్లంకి అయితే. బట్ చూద్దాం. ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం లేమచ్చా, ఇప్పుడు 1 ఉంటుంది 3 ఉంటుంది 5 ఉంటుంది 7 ఉంటుంది, అదేం చెప్పట్లేదు ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే. సో దీనికి +2 ప్రతిసారి సేమ్ నెంబర్ని యాడ్ చేస్తాం చూడు, దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం అంతే ఈ ఆర్డర్ని. సో ఇప్పుడైతే అది కాదు, కానీ దాంట్లో ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. సమ్ ఆఫ్ n నెంబర్స్ ఎంత అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. గుర్తుందా, చాలా ఎప్పుడో వాడినట్టుందా. సో ఈ ఫార్ములా ఇది అంత అవసరం లే మచ్చా నీకు, బట్ జస్ట్ చెప్తున్నా చూడు. సో ఈ ఫార్ములా ఇది సైంటిస్టులు చాలా కష్టపడి కనిపెట్టిన ఫార్ములా అనమాట. s ఆఫ్ n ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ ఏ అంటే ఏంటి అంటే, నువ్వు నీ సిరీస్ స్టార్టింగ్ నెంబర్ ఎంత. సో మన సిరీస్ స్టార్టింగ్ నెంబర్ ఎంత, ఇక్కడ 1 కదా. సో స్టార్టింగ్ ఏ వాల్యూ 1 పెట్టాయి. డి అంటే డిఫరెన్స్ ఎంత ఒక నెంబర్కి నెక్స్ట్ నెంబర్కి, మనకు డిఫరెన్స్ 1 తర్వాత 2 వస్తుంది అంటే ఆ రెండు డిఫరెన్స్ ఏంది 1 2 3 4 5 6 వాటి డిఫరెన్స్ ఏంది
ఇప్పుడు 1 2 3 4 5 6 ఉంది మచ్చా. వీటి డిఫరెన్సెస్ ఏంటి? 6కి 5కి ఎంత ఉంది డిఫరెన్స్? 1. దీనికి 1, దీనికి 1. సో డి వాల్యూ కూడా 1. ఈ 2 తీసుకుపోయి ఇలా పెట్టేసి ఏమైతుందో చూద్దాం. ఓకే, ఎన్ ఏమో మనం కే అనుకుంటున్నాం, ఎన్ అనట్లేం కే అంటున్నాం కదా. సో పెట్టేసి ఎన్ ప్లేస్లో k/2 ఇంటూ 2a, 2 ఇంటూ 1 ఎంత 2a ప్లస్ n-1 ఇంటూ డి ఎంత 1a. సో ప్లస్ n-1. ఇప్పుడు దీన్ని 2 - 1 ఎంత 1 అవుతుంది, ఇది కే కదా. ఓకే, 2 - 1 ఎంత 1. సో k/2 ఇంటూ k+1 మన ఫార్ములా. ఇది మనకి ఫార్ములా లాగా వచ్చింది. ఇవి a = 1 d = 1 పెడితే అదే కదా మనం ఇక్కడ రాసింది కూడా k/2 ఇంటూ k+1. సో సమ్ ఆఫ్ ఫస్ట్ k డిజిట్స్ ఈక్వల్ టు k ఇంటూ k+1 హోల్ బై 2. ఇది మన ఫార్ములా అనమాట. ఇది గుర్తుంచేసుకోండి ఇప్పుడైతే. ఓకే, ఇది ఎట్లా వచ్చిందంటే ఇది అంత వచ్చింది, బట్ అంత ప్రతిసారి రాసుకోలేవు కాబట్టి డైరెక్ట్ గుర్తుంచుకోవాలంటే. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ k డిజిట్స్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది కూడా అదే చేస్తుంది కదా. సమ్ ఆఫ్ ఫస్ట్ ఇక్కడ k తీసుకుందాం మనం, k = n-1. ఓకే, ఇదేం చేస్తుంది? సమ్ ఆఫ్ ఫస్ట్ k డిజిట్స్నే కదా అది కూడా కనిపెట్టేది. సో ఈ ఫర్ లూప్ని తీసేసి డైరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు ఏమన్నంటే k ఇంటూ k+1/2 అనేసామచ్చా. అంతే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. 21 వచ్చేసింది. సో 21 పాయింట్ వచ్చింది. సో ఆ పాయింట్ నువ్వు ఇంటిజర్లా మార్చాలంటే ఇంట్ అని పెట్టేసి ఇక్కడ పాయింట్ ఇంటిజర్లా మారుతుంది. ఇక్కడ డబల్ బై పెట్టొచ్చు. సో చాలేయచ్చు. సో 21 లా మారిపోయింది. సో ఇప్పుడు ఫర్ లూప్ తీసేసినావు. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? k ఇంటూ k+1/2 O(1). ఇంతసేపు O(n)లో సాల్వ్ అయింది. అది మనం కొంచెం మ్యాథ్స్ యూజ్ చేసి ఆప్టిమైజ్ చేసి O(n)లో O(1)లో సాల్వ్ చేసినాం మచ్చా. వేరే లెవెల్ కదా. సో ఈ మ్యాథ్స్ అంతా నీకు రాకపోయినా ఏం కాదు మచ్చా. జస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ k డిజిట్స్ గుర్తుంచుకో. k ఇంటూ k+1/2 ఫార్ములా చాలా వాడతాం. సో గుర్తుంచుకో ఇది ఒకటి. ఓకే, సో ఆన్సర్ ఈక్వల్ టు k ఇంటూ k+1/2 పెట్టేసినాం. అయిపోయింది మచ్చా డైరెక్ట్. వేరే కదా. కాకపోతే నువ్వు ఇక్కడ k = n-1 రాసినా, నేను అది కూడా రాయాలనుకోవట్లే, ఎన్లోనే రాస్తా అనుకో. అప్పుడు ఏం చేస్తావు? ఎన్ అంటే మనకి ఏం చేసినాం ఇప్పుడు మనం k = n-1 అని రాసినాం కదా. సో ఈ k ప్లేస్లో n-1 పెట్టేసాయి ప్రతి దగ్గర. ఇది n-1/2, ఇక్కడ కూడా n-1 పెట్టి ఏమవుతుంది? n-1 ఇంటూ n-1 + 1/2 అవుతుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n డిజిట్స్కి ఇట్లా అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? n-1 ఇంటూ ఇది 2 క్యాన్సిల్ అవుతాయి. -1 + 1 క్యాన్సిల్ అయిపోయి n ఇంటూ n-1/2 అవుతుంది ఫార్ములా. సో ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ n-1 డిజిట్స్ అనమాట. ఓకే, ఒకటి తక్కువ. డైరెక్ట్ ఇక నువ్వు k = n-1 అనుకుంటా, ఇదనే n ఇంటూ n-1/2 అనుకోవచ్చు. ఆ k ఇంకెందుకు ఎక్స్ట్రా తీసుకోవడం అనిపిస్తే ఈ ఫార్ములా యూజ్ చేయి, n ఇంటూ n-1/2. ఎందుకంటే మనం n వాల్యూస్ తీసుకోవట్లేదు, n-1 వాల్యూసే తీసుకుంటున్నాం. సో అందుకే ఇట్లా వచ్చింది. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూసేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. వేరే లెవెల్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేసినాం? ఇదేంటి? కాకపోతే ఒకటే అరేలో అన్ని సేమ్ నెంబర్ ఆఫ్ సేమ్ డిజిట్స్ ఉండాలన్నమాట. 4లో ఎన్ని ఉన్నా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది మన కోడ్. సో ఎన్ని 4లను పెట్టుకో, అది నెంబర్ ఆఫ్ ఎన్ని పేర్స్ ఫామ్ చేయగలుగుతో చెప్పేస్తుంది. బాగుంది కదా. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఈ ప్రాబ్లం కాదు. మన అరేలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, నీకు ఫ్రీక్వెన్సీ కౌంట్ ఉంది అనుకో సపోజ్. సపోజ్ నీ దగ్గర ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కౌంట్ ఉంది. 4 అనేది 20 టైమ్స్ వచ్చింది, 3 అనేది 10 టైమ్స్ వచ్చింది అని ఫ్రీక్వెన్సీ కౌంట్ ఉందనుకో నీ డిక్షనరీలో. సో ఒక డిక్షనరీ తీసుకుందాం మనం. ఇక్కడ డిక్షనరీ తీసుకుందాం. ఈ డిక్షనరీలో మన దగ్గర ఫ్రీక్వెన్సీ కౌంట్ ఉంది. 4 అనేది 5 టైమ్స్ వచ్చింది, 2 అనేది 7 టైమ్స్ వచ్చిందని నీ దగ్గర ఫ్రీక్వెన్సీ కౌంట్ ఉంది. ఇప్పుడు ఈ మన అరేలో 4 అనేది 5 టైమ్స్ వచ్చి, ఇంత పెద్ద వద్దు, చిన్నది తీసుకుందాం. సో 2 టైమ్స్ వచ్చింది, 2 అనేది 3 టైమ్స్ వచ్చింది. సో అప్పుడు మన అరే ఎట్లుంటుంది? ఇట్లుంటుంది. సో 4 అనేది 2 టైమ్స్, 3 అనేది 2 అనేది 3 టైమ్స్. సో మన అరే ఏదో ఇట్లుందనుకో. దీంట్లో 2 3 టైమ్స్ వచ్చింది, 4 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏంటి అంటే ఫస్ట్ 2లకు కనుక్కో. ఇందులో ఎన్ని 2లు ఉన్నాయి? ఈ 3 2లు ఉన్నాయి, ఇంకా 2 4లు ఉన్నాయి. సో దీనికి ఆన్సర్ కనుక్కో, దీనికి కూడా ఆన్సర్ కనుక్కో. ఆ 2 ఆన్సర్ని యాడ్ చేసేసాయి, మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఎన్ని పేర్స్ ఫామ్ చేయగలుగుతావు? 1 2 3 పేర్స్ ఫామ్ చేయగలుగుతావు. దీంట్లో 1 పేర్ ఫామ్ చేయగలుగుతావు. సో ఆన్సర్ వచ్చేసి 3 + 1 ఎంత? 4. సపోజ్ దీంట్లో ఇంకొక వేరే డిజిట్స్ ఉన్నాయి అనుకో, 6,6. అప్పుడు దానికి కూడా ఆన్సర్ కనుక్కో, 6,6కి కూడా కనుక్కొని ఎన్ని పేర్స్? 1. సో 3 + 1 + 1 5. ఫైనల్ ఆన్సర్ 5 అనమాట. సో అట్లా సపరేట్గా అన్నిటికీ కనిపెట్టు. అయితే నువ్వు 4లో ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 6లో ఎన్ని ఉన్నాయి కావాలంటే దాన్ని ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసేసేయచ్చు. ఫ్రీక్వెన్సీ కౌంట్ చేస్తే నీ హ్యాష్ మ్యాప్ ఎట్లుంటుంది? 2 ఏమో 3 టైమ్స్ వస్తుంది, 4 ఏమో 2 టైమ్స్ వస్తుంది, 6 ఏమో 2 టైమ్స్ వస్తుంది. సో నీ హ్యాష్ మ్యాప్లో అన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 2 2.
అవి డైరెక్ట్ తీసుకొచ్చి ఒక్కొక్కసారి ఎన్ని దానిలా చేసేస్తే డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. కావాలంటే చూద్దాం. సో ఇది మన హ్యాష్ మ్యాప్ అనుకో. 2, 3 టైమ్స్ 6 అనేది 4 టైమ్స్ ఉంది. 6 అనేది 4 టైమ్స్ ఉంది అనుకుందాం. ఇది మన హ్యాష్ మ్యాప్. ఓకే. 4 2 టైమ్స్, 2 3 టైమ్స్, 6 4 టైమ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ ఐ ఇన్ డికీ అందాం. ఇదంతా ముందలి పంపిద్దాం. ఇదంతా ఫర్ లూప్ వేసేద్దాం. ఓకే. ఇదంతా ఫర్ లూప్లో వేద్దాం. ఇండెంటేషన్ ఇచ్చేద్దాం. సో ఫర్ ఐ ఇన్ డికీ అన్నా కదా. ఇప్పుడు ఐలోకి ఒకసారి 4, ఒకసారి 2, ఒకసారి 6 వస్తాయి. సో వాల్యూ కావాలంటే ఏం చేయాలి? వాల్ ఆర్ ఎన్లకు స్టోర్ చేస్తాయి. ఎన్ ఈక్వల్ టు డికీ ఆఫ్ ఐ అంట. సో ఇది తీసేద్దాం. ఇప్పుడు ఎన్ అంటే దీని వాల్యూ అవుతుంది. డికీ ఆఫ్ 4 అంటే 2 వస్తుంది. ఒకసారి 2 అవుతుంది ఎన్, ఇంకోసారి ఎన్ 3 అవుతుంది, ఇంకోసారి ఎన్ 4 అవుతుంది. సో బయట ఆన్సర్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటాం. ఆన్సర్ ఈక్వల్ టు 0 పెడదాం. ఇక్కడ లోపలొద్దు. తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు చెయ్య, ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు చేస్తా. ఆన్సర్కి యాడ్ చేస్తాను అనమాట. ఆర్ దీన్ని టెంప్లో స్టోర్ ఒక వేరియబుల్లో స్టోర్ చేసి తర్వాత ఆన్సర్లకు అది యాడ్ చేస్తా. ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ టెంప్. ఓకే. టెంప్ని ఆన్సర్లకు యాడ్ చేస్తున్నా. ప్రింట్ ఎప్పుడు చేస్తా? మొత్తం ఫర్ లూప్ అయిపోయినాక చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది? హ్యాష్ మ్యాప్ వచ్చిన తర్వాత డైరెక్ట్ హ్యాష్ మ్యాప్లో ఉన్న అన్నిటికీ పేర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. మచ్చా 2 ఉంటే ఎన్ని చేయగలుగుతాం పేర్స్? ఇన్ కేస్ 2 వాల్యూస్ సేమ్ ఉంటే 1 చేయగలుగుతాం ఒకటే పేరు. 3 ఉంటే 1 2 3 పేర్స్ ఫామ్ చేయగలుగుతాం. సో 1 + 3 1 + 3 ప్లస్ ఇది 6. 1 + 3 + 6 ఎంత? 10 వచ్చేసింది మనకు ఆన్సర్ ఫైనల్గా. సో అట్లా హ్యాష్ మ్యాప్ ఉంటే డైరెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ హ్యాష్ మ్యాప్ని ఎట్లా జనరేట్ చేస్తాం? నీకు ఫ్రీక్వెన్సీ కౌంట్ జనరేట్ చేయడం రాదా మచ్చా? ఈ హ్యాష్ మ్యాప్ని వచ్చు కదా. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది అనుకో. సపోజ్ ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో 4 2 టైమ్స్ ఉంది. సో 4, 4 తర్వాత 2 3 టైమ్స్ ఉంది. 2, 2, 2 తర్వాత 6 4 టైమ్స్ ఉంది. 6, 6, 6. సో ఇప్పుడు కింద డిక్షనరీ ఎట్లా జనరేట్ చేస్తాం? ఫస్ట్ ఒక డెమ్స్టీ డిక్షనరీ తీసుకొని దానికి ఫ్రీక్వెన్సీ ఫర్ ఐ ఇన్ ఎల్ఐ ఇఫ్ ఐ ఇన్ డికీ ఆఫ్ ఐ ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే. ప్లస్ ఈక్వల్ టు 1 ఎల్స్ డికీ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1. ఇదే కదా మన ఫ్రీక్వెన్సీ కౌంట్. ఇది జనరేట్ అయిపోతుంది డికీ. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మళ్ళీ సేమ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. 10 వచ్చేసింది మచ్చా. సో నువ్వు ఇప్పుడు డైరెక్ట్ ఈ అరేని అప్డేట్ చేసి నీకు నచ్చినట్టు మార్చుకో. నీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మార్చుకో. బట్ అదైతే నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ పేర్స్ జనరేట్ చేయగలుగుతావు అని కరెక్ట్ ఇస్తావు మన కోడ్. సో చలో ఇంకేంది, కోడ్ని తీసుకుపోయి కాపీ చేసేసి లీడ్ కోడ్లో పేస్ట్ చేసేద్దాం. సో లీడ్ కోడ్లో ఇది పేస్ట్ చేద్దాం. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత చెప్పు మచ్చి? ఇంతసేపు ఉన్నది O(n²) దీని టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు మనం దాన్ని ఎంత టైం కాంప్లెక్సిటీకి మారుస్తున్నామో చూద్దాం. ఓకే. సో ట్యాబ్ ప్రింట్ చేయొద్దు, మనం రిటర్న్ చేయాలి. సో ప్రింట్ తీసేసి ఇక్కడ రిటర్న్ అని రాస్తా. రిటర్న్ ఆన్స్. ఓకే. ఇప్పుడు రన్ చేసేద్దాం. రన్ చేసి చూస్తే ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఎల్ఐ ఈజ్ నాట్ డిఫైన్డ్. సారీ, నేమ్ మర్చిపోయిన నమ్స్ ఉంది. మనం ఎల్ఐ అని వాడినాం. ఇది ఒక్కటే దగ్గర అనుకుంటా. సో రన్. సో లెట్స్ సి. సో శాంపుల్ పాస్ అయిపోయినాయి మచ్చా. వేరే లెవెల్ ఆఫ్ ఆప్టిమైజేషన్ చేసినాం కదా ఈ వీడియోలో. వేరే లెవెల్, అంత పాస్ అయిపోయింది. సెట్ కదా. సో ఇదన్నమాట బేసికల్గా వేరే లెవెల్ ఆఫ్ ఆప్టిమైజేషన్ చేసి మొత్తానికి మనం కోడ్ని సెట్ చేసేసినాం. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత చెప్పు? సో ఈ లోపల ఇవన్నీ టైం కాంప్లెక్సిటీస్ O(1). ఈ ఫర్ లూప్ తో O(n), ఈ ఫర్ లూప్ తో O(n). O(n) ప్లస్ O(n) ఎంత? O(n). సో సెట్. సపోజ్ నీది ఒకటి 100 సెకండ్స్ పడుతుంది, ఇంకోటి 100 సెకండ్స్ పడుతుంది అనుకో. ఆ రెండింటిని ప్లస్ చేసి 200 సెకండ్స్ వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ లోపల ఉంటే 100 × 100 10,000 సెకండ్స్ అవుతుంది. సో 200 సెకండ్స్ని అప్రాక్స్గా 100 అంటాం, O(n) అంటాం. కాకపోతే 10,000 సెకండ్స్ని అప్రాక్స్గా 100 అనలేవు కదా. సో అందుకు దాన్ని O(n²) అంటాం. సో అట్లా అర్థం చేసుకో. సెకండ్స్ అనేం కాదు O(n) అంటే. సో నువ్వు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చలో మొత్తానికి మంచి ప్రాబ్లం సాల్వ్ చేసినాం. సో నెక్స్ట్ వీడియోలో దీనికంటే వేరే లెవెల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అండ్ నీకు ఇప్పుడు ఒక చెప్పబోతున్నా. నువ్వు లింక్డ్ఇన్ తెలుసా? సో లింక్డ్ఇన్లో మనం జనరల్గా జాబ్స్కి ఆఫ్ క్యాంపస్ అప్లై చేయొచ్చు అనమాట. నువ్వు నార్మల్ కాలేజ్ నుంచి అయినా లింక్డ్ఇన్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో నేను అది నా చాలా వీడియోస్లో చెప్తున్నా. సో అదే లింక్డ్ఇన్లో నువ్వు ఏం చేయి అంటే, సపోజ్ ఈరోజు డే 5 ఆర్ డే 10 ఆఫ్ నువ్వు లర్నింగ్ డిఎస్ఏ కోర్స్ అనుకో. సో లింక్డ్ఇన్ ఓపెన్ చేసి డే 10 ఆఫ్ ఆర్ డే 5 ఆఫ్ లర్నింగ్ డిఎస్ఏ ఫ్రమ్ ఇంజనీరింగ్ అనుకుంటే నన్ను ట్యాగ్ చేయి, నేను నీకు లైక్ కూడా చేస్తా. సో నీకు చాలా ఎక్స్పోజర్, లైక్స్ కూడా వస్తాయి. నన్ను ఫాలో అయ్యేటోళ్ళు అంతా నీ పోస్ట్ కనిపిస్తుంది. సో నీకు లైక్స్ కూడా వస్తాయి. దానివల్ల నీకు ఏం హెల్ప్ అవుతుంది అంటే, ఆఫ్ క్యాంపస్ జాబ్స్ రావడం కొంచెం ఈజీ అవుతుంది. లైక్ నీకు ఎక్స్పోజర్ పెరుగుతుంది, లింక్డ్ఇన్లో నీ ప్రొఫైల్ వ్యూస్ పెరుగుతాయి, అట్లా అన్నీ పెరుగుతాయి కదా. సో రిక్రూటర్స్ కూడా నీకు ఒక ప్రజెన్స్ ఉంటుంది అన్నమాట పబ్లిక్లో. రిక్రూటర్స్ నిన్ను తెలుస్తుంది వాళ్ళకి, నువ్వు డిఎస్ఏ బాగా చేస్తావు. సో వాళ్ళు నిన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మంచిగా బిల్డ్ అవుతుంది, చాలా మంది కనెక్షన్స్ వస్తాయి. సో ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో వెళ్ళి ట్రై చేయండి మాక్సిమం పోస్ట్ చేయడానికి. అండ్ పబ్లిక్లో లర్నింగ్ ఈజ్ బెస్ట్ వే టు లర్న్. బికాస్
నేను ఇప్పుడు ఇన్ని వీడియోస్ చేస్తున్నా కదా, సో ఇన్ కేస్ నేను చెప్పలే అనుకో ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఇట్లా నేను వీడియోస్ చేస్తా పక్కా అని, అసలు చేయకపోతుండే. ఎంత కష్టమవుతున్నా నాకు చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ 12 దాటి ఏదో టైం అవుతుంది. అండ్ ఈ టైంలో కూడా నేను చేస్తున్నా అంటే బికాస్ నేను రిలీజ్ చేయాలి. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు నా వీడియోస్ని. అండ్ యా ఆ పబ్లిక్లో నువ్వు నేర్చుకోవడం ఆ పబ్లిక్లో చేయడం ఇస్ డిఫరెంట్. సో నీకు ఆ మోటివేషన్ ఎప్పుడు ఉంటుంది. డే 1, డే 2, డే 3 రేపు నీ లింక్డ్ఇన్ పోస్ట్ కోసం అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ప్రతి డే లింక్డ్ఇన్లో పోస్ట్ చేయి. డే 3 నువ్వు ఇవి నేర్చుకున్నా, ఇది నేర్చుకున్నా అని. నీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ విఘ్నేష్ రెడ్డి కంటికి వెళ్ళి నా లైక్స్ చూడండి. నేను ఆల్రెడీ చాలా మంది పెడుతున్నారు. నేను వాళ్ళని లైక్ చేస్తున్నా. సో వాళ్ళని చూసి నువ్వు ఎగ్జాంపుల్ లాగా తీసుకొని పోస్ట్ చేయొచ్చు. సో ఈరోజు నేను ఈ టాపిక్ నేర్చుకున్నా సో అని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయచ్చు నీకు నచ్చినట్టు. సో అంతే మచ్చా ఈ వీడియోకి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. చలో టాటా.